జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1 లక్ష వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తప్పు చేస్తే తప్పించుకోలేం. ఏదో ఒక రోజు పాపం పండాల్సిందే. వేషాలు మార్చినా, ప్రాంతాలు మార్చినా పోలీసులు వదలరు. నేరం చేసి పోలీసులకు దొరకకుండా వారం, నెల, ఏడాది, కొందరు నేరగాళ్ళైతే ఏకంగా సంవత్సరాల తరబడి తప్పించుకొని తిరగగలరు. కానీ ఎప్పుడూ ఒకప్పుడు మాత్రం పట్టుపడాల్సిందే. జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. తమిళనాడులోని ఓ నిందితుడు సుమారు 3 దశాబ్దాల తర్వాత పోలీసులకు చిక్కాడు. 1-2 కాదు, ఏకంగా 28 సంవత్సరాలు తప్పించుకు తిరిగాడు ఆ నిందితుడు. అత్తను అంతమొందించి భార్య, బావమర్దిపై కూడా దాడి చేసి పరారీ అయ్యాడు. పోలీసులు కళ్ళుగప్పి ఇన్నాళ్ళు దాక్కున్నాడు. రెండో పెళ్లి చేసుకుని కొత్త సంసారం కూడా పెట్టేశాడు. అయితే మనల్ని ఇంకా పట్టుకోలేరులే అని ధీమాతో ఉన్న ఆ నిందితుడికి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. 28 ఏళ్ల తర్వాత అరెస్టు చేసి కటకటాలోకి నెట్టారు. చెన్నై ఎస్ఐట్ అరుంబాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హత్య చోటు చేసుకుంది. నంగనల్లూరులోని ఓ ఇంట్లో 1995 ఆగస్టు 9న హరిహర పట్టుజోషి అనే వ్యక్తి అత్త, భార్య, బావమర్దిపై కత్తితో దాడి చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అత్త చికిత్స పొందుతూ మరణించగా భార్య, బావమరిది ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి హరిహర పట్టుజోషి కనిపించకుండా పోయాడు. పోలీసులు ఎంత వెతికినా అతడి ఆచూకీ చిక్కలేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నాడు. పోలీసులు ఇక తనను పట్టుకోలేరు అని భావించిన ఆ నిందితుడు గంజం జిల్లాలోని ఆస్కాలో ఉన్నప్పుడు మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. 2001లో ఈ వివాహం జరగగా వారికి ఓ కుమార్తె ఉంది. పాత కేసులపై నిఘా ఉంచిన పోలీసులు హరిహర పట్టుజోషి కదలికపై దృష్టి పెట్టి చివరికి 28 ఏళ్ల తర్వాత అరెస్టు చేశారు.